మాస్ మహారాజా రవితేజ అభిమానులకు 2 నెలల వ్యవధిలోనే డబుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న మాస్ జాతర చిత్రానికి ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 27న విడుదల కావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు టీం అన్ని పనులను వేగవంతం చేస్తూ అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటోంది. ఇక మాస్ జాతర తర్వాత రవితేజ తదుపరి ప్రాజెక్ట్ RT76 వర్కింగ్ టైటిల్ తో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమాకు అనార్కలి అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే నవంబర్ నాటికి ఈ సినిమా పనులు పూర్తి చేసి 2026 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సంక్రాంతి రేసులో మన శంకర్ వరప్రసాద్ గారు, రాజాసాబ్ వంటి పెద్ద సినిమాలు ఉండడంతో ఈ క్లాష్ రవితేజ టీం కు కాస్త సవాల్ కానుంది. కానీ మాస్ మహారాజా నుంచి 2 నెలల వ్యవధిలోనే 2 సినిమాలు వస్తుండడం ఫ్యాన్స్ కు పండగేనని చెప్పాలి. చివరగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు మాస్ రాజా. దీంతో ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు ఆయన అభిమానులు.